ఓం నమో భగవతే వాసుదేవాయ. భీముడు సౌగంధిక పుష్పాన్ని తేవడానికని వెళ్ళినప్పుడు హనుమను కలుసుకుని, ఆయన త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో కూడా ఉంటారు కాబట్టి ఆ సాంప్రదాయాలు, ఆ అనుష్ఠాలు ఎలా ఉంటాయో చెప్పమని అడిగితే స్వామి హనుమ ఈ రకంగా చెప్పడం మొదలుపెట్టారు. కృతయుగంలో 4 పాదముల మీద ధర్మం నడుస్తుంది. చేసేవాళ్లే తప్ప ఇలా చేయాలని చెబితే చేయబడకుండా ఉన్నది కృతయుగంలో ఉండదు. ఏమి చెప్పబడిందో అది అంతా చేయబడిందే. చెప్పబడినది, చేయబడింది కృతయుగంలో చేయబడనిది, చెప్పబడనిది కృతయుగంలో ఉండదు. అంటే ఏవేవి వేదములు యందు చెప్పబడ్డాయో అవి అన్నీ చేయబడి ఉంటాయి. 4 పాదాలతో ధర్మం నడుస్తుంది. ఇప్పుడు కృతయుగంలో తెల్లటి రంగుతో శ్రీ మహావిష్ణువు లోకాన్ని రక్షిస్తాడు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు ఎర్రని రంగును పొంది ఉంటాడు. ధర్మం 3 పాదాల మీదనే నడుస్తుంది. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల మీదనే నడుస్తుంది. కృష్ణ పరమాత్మ నీలవర్ణంలో నల్లని వాడై లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు. అప్పటికే ప్రజలు సత్యాన్ని పలకరు. అంతరింద్రియ నిగ్రహం నశించిపోతుంది. ఇక కలియుగం వచ్చేటప్పటికి ధర్మం 1 పాదం మీద నడుస్తుంది. శ్రీ మహావిష్ణువు అప్పుడు పసుపు వర్ణంతో ఉండి లోకాలను పరిపాలన చేస్తూ ఉంటారు. కలియుగంలో అరిషడ్వర్గ విశేషం విజృంభణాన్ని పొంది ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాల చేత ప్రజలు వాటికి వసులై చాలా ధర్మ విరుద్ధమైన జీవనంలో ఉంటారు. ఎక్కడా తపస్సులు, దానాలు కనబడవు. కానీ కలియుగానికి ఒక ప్రత్యేకత ఉంది. కలియుగంలో చేసినది చిన్న పుణ్యమైనా అది విశేష పుణ్యంగా చెప్పబడుతుంది. మిగిలిన యుగాలకు ఆ లక్షణం లేదు. కలియుగంలో చిన్ని పుణ్యం చేసినా దానిని చాలా గొప్పదిగా లెక్కలోకి తీసుకుంటారు. చివరికి పుణ్యం చెయ్యాలని త్రికరణ శుద్ధిగా అనుకున్నా సరే చేసేశాడని లెక్కిస్తారు. కలియుగం అంత గొప్ప కాలం. సాధకులైన వారికి, భక్తులైన వారికి మాత్రం కలియుగంలో పంట పండుతుంది. అందుకని అది అందరినీ పాడు చేసేది కాదు. అటువంటి యుగమైన కలియుగం రాబోతోంది అని చెప్పారు. ఆ తర్వాత హనుమ, నా నిజస్వరూపం చూపించమన్నావు కదా, చూడవలసింది అని హనుమ తన నిజస్వరూపాన్ని చూపించారు. భయమన్నమాట తెలియని భీమసేనుడు హనుమ విరాట్ స్వరూపాన్ని, నిజస్వరూపాన్ని చూసి హడలిపోయాడు. భయపడిపోయి కన్నులు మూసుకున్నాడు. హనుమ నిలబడితే ఆకాశాన్ని దాటిపోయి ఉన్నాడు. కాల్చిన పెనంలా ఎర్రటి కాంతులతో ముఖం ఉంది. ఆయన తోక దిక్కులు చివరికి వెళ్ళి తగులుతోంది. హనుమ అంత పెద్ద స్వరూపంతో నిలబడ్డారు. భీమసేను అంతటివాడు భయపడిపోయి, అమ్మ బాబోయ్, ఆ రూపాన్ని నేను చూడలేను, మహానుభావ ఆ రూపాన్ని ఉపసంహారం చెయ్యండి, ఇంతకుముందు ఎలా కనబడ్డారో అలాగే కనబడండి అని అడిగాడు. అప్పుడు హనుమ తన రూపాన్ని ఉపసంహారం చేసి, నాయన, నీకు నువ్వు చూపించినది నా నిజస్వరూపం కాదు, ఏదో కొద్దిగా నల్లపూసంత చూపించాను. అసలు నా నిజస్వరూపం దీనికి పోలిక లేదు. నా యథార్థ స్వరూపంతో నేను నిలబడితే ఎవరికైనా గుండె వ్రక్కలైపోతుంది. అది అరవీర భయంకర స్వరూపం. కానీ పరమ భాగవతోత్తములైన వారిని అనుగ్రహించడానికి పిల్లి పిల్లంత కూడా కనబడుతూ ఉంటాను. ఇంత భయంకరమైన నా స్వరూపాన్ని శత్రువులు కనబడితే రెండింతలై నిలబడుతుంది. అంతటి పరాక్రమం, జవసత్వాలు ఉన్నవాడిని అన్నారు. హస్తినాపురంలో ఆ ధృతరాష్ట్రుడు, ధార్తారాష్ట్రుడు కలిసి మిమ్మల్ని కష్టపెడుతున్నారని తెలిసింది. ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు? ఎవరూ అక్కర్లేదు. నేను ఒక్కడనే వెళ్ళి హస్తినాపురం మీద పర్వత శిఖరాలు దొర్లిస్తాను. ఇక హస్తిన ఉండదు. ధార్తారాష్ట్రులు, భీష్మద్రోణులను కూడా నలిపేస్తాను. వీళ్ళందరినీ చంపేసి మిమ్మల్ని తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేస్తాను. హాయిగా వెళ్ళి రాజ్యం ఏలుకోండి అన్నాడు. అనగానే భీముడు అన్నాడు, మహానుభావ, మీరు అంతటి పౌరుష పరాక్రమాలు ఉన్నవారే. రామాయణంలో రామరావణ యుద్ధంలో మీ ప్రతిభ ఏమిటో చూసాం. కానీ మేము యుద్ధం చేసి వారిని చంపుతామని ప్రతిజ్ఞలు చేసి ఉన్నాం కదా, అందుకని మమ్మల్ని యుద్ధం చేయనివ్వండి అన్నాడు. దాంతో హనుమన్నాడు, నీకు ఒక వరం ఇస్తున్నాను. యుద్ధంలో ఎప్పుడైనా నన్ను స్మరిస్తే నేను నీ దగ్గరికి వస్తాను. అంతేకాదు, కురుక్షేత్ర సంగ్రామంలో మీరందరూ ఎలా యుద్ధం చేస్తున్నారో నా కళ్ళతో చూడడానికి నేను అర్జునుని రథపతాకం ఆవహించి ఉండి మీ అందరి యుద్ధాన్ని చూస్తూ ఉంటాను. మీ పక్షాన నిలబడతాను. ఈ వరం చాలునా అని అడిగాడు. ఇంతకన్నా వరం ఏమిటి ఉంటుంది? ఒక పువ్వు వచ్చి పడితే పడింది, కానీ పాండవులు ఎంత అదృష్టాన్ని పొందారో చూడండి. ఈయన మాటలకి భీమసేనుడు ఎంతగానో సంతోషించి, నా భార్య ద్రౌపదీదేవి కోరుకుంటే సౌగంధికా పుష్పం కొరకు ఇటు వచ్చానని చెప్పాడు. ఇప్పుడు హనుమ అన్ని వేళలా పౌరుష పరాక్రమం చూపించకూడదు. ఎక్కడ ఎంత చూపించాలో అంత చూపించాలి. క్షత్రియులకు సామదాన భేద దండోపాయాలు తెలిసి ఉండాలి. దేవతలు యజ్ఞముల చేత, నమస్కారముల చేత, స్తోత్రముల చేత వసులవుతారు. అంతే తప్పితే ప్రతీకారంతో, యుద్ధంతో వారి జోలికి వెడితే వాళ్ళు వశవర్తులు కారు. కాబట్టి ఎంతవరకు నీ పౌరుషాన్ని ప్రదర్శించాలో అంతవరకే ప్రదర్శించి కృతకృత్యుడు కావాల్సింది అని చెప్పారు హనుమ.
భీమసేనుడు సరేనని అన్నాడు. భీముడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ సరోవరం ఎక్కడ ఉందో దాని వద్దకు స్వామి హనుమ దారి చూపించారు. భీముడు అటుగా వెళ్ళాడు. ఆ సరోవరాన్ని 10,000 మంది రాక్షసులు సంరక్షిస్తున్నారు. సరోవరం నిండా 1000 రేకులతో బంగారు తామరలు ఉన్నాయి. వాటి నుంచి విశేషమైన సువాసన వస్తోంది. వాటి మీద ఎన్నో తుమ్మెదలు జుంకారం చేస్తూ తిరుగుతున్నాయి. ఈ పుష్పాలు వైఢూర్యాలతో కూడిన నాళముల మీద నిలబడి ఉన్నాయి. అక్కడి రాక్షసులు భీమసేనుడితో అన్నారు, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీవు లోపల ప్రవేశించడానికి వీలు లేదు. ఇది కుబేరుడి చేత రక్షించబడుతుంది. కుబేరుడు తన భార్యతో కలిసి ఇక్కడికి వచ్చి జలక్రీడలాడతాడు. ఈ నీటిని సామాన్యులు తాగలేరు. ఇందులో స్నానం చేయలేరు. ఒకవేళ నీకు పువ్వులు కావాలంటే మా ప్రభువు కుబేరుడిని ప్రార్థన చేయి. ఆయన అనుగ్రహిస్తే పట్టుకు వెళ్ళు అన్నాడు. అంత భీమసేనుడు, మీ ప్రభువుని నేను అడగడం ఏమిటి? నేను పాండురాజు పుత్రుడైన భీమసేనుణ్ణి. ఒకళ్ళని అడిగి యాచించి తీసుకువెళ్ళడం క్షత్రియులకు మర్యాద కాదు. మీకు బలం ఉన్నట్లయితే నన్ను ఎదుర్కోండి అని అక్కడ రాక్షసులను 10,000 మందిని పడగొట్టి హాయిగా వెళ్ళి సరోవరంలో యథేచ్ఛగా స్నానం చేసి కావలసినన్ని పువ్వులు మూట కట్టుకుని బయటకు వచ్చి తన గదాదండంతో ఎదిరించిన వీరులందరినీ కొట్టాడు. కొంతమంది బరిగెత్తుకు వెళ్ళి ఈ విషయాన్ని కుబేరుడికి చెప్పారు. ఎవరో భీముడట, ఆయన వచ్చాడు, ఈ సరోవరంలో దిగాడు, సౌగంధికా పుష్పాలు కొన్ని కోసుకున్నాడు, మూట కట్టుకున్నాడు, స్నానం చేశాడు, నీళ్లు తాగాడు, సంతోషంగా వెళ్ళిపోతున్నాడని చెప్పారు. కుబేరుడు నవ్వాడు. వాళ్ళు పాండవులు, ధర్మ సంస్థాపన కోసం వచ్చిన వాళ్ళని ఎదిరించలేం, కానియండి, మీరేమీ అడ్డుకోకండి అన్నాడు. ఈలోగా ధర్మరాజు గారు ఉన్న చోట అకస్మాత్తుగా పిడుగులు పడి ధూళి రేగింది. ఏమిటి ఈ దుస్సకనం? భీముడు ఏడి అని చూసుకున్నాడు. ఎక్కడ ఎవరితో ఏ గడవ పడుతున్నాడో ద్రౌపది నీకు తెలుసా అన్నాడు. ఆమె ఏమో నాకు తెలియదు. మేమిద్దరం ఇక్కడ కూర్చుని ఉండగా 1000 రేకుల పద్మం ఒకటి మా ముందర పడింది. అలాంటి పువ్వులు కొన్నిటిని తెమ్మన్నాను. ఇప్పుడు ఆయన వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు అంది. అమ్మో, పంపవలసిన చోటికే పంపావా అని వెంటనే ధర్మరాజు గారు ఘటోత్కచుడిని పిలిచారు. రాక్షసుల మూపుల మీదకి ఎక్కారు. సౌగంధికా పుష్పాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెడదామని అన్నారు. గబగబా వెళ్ళారు. సౌగంధికా పుష్పాలను మూట కట్టుకున్న భీముడు అన్నగారిని దౌమ్యుణ్ణి చూడగానే నమస్కారం చేశాడు. సంతోషించారు. ద్రౌపదీదేవి ఎంతో ఆనందించింది. వీళ్ళందరూ అక్కడ ఉండగా కుబేరుడి పసుపున వచ్చిన యక్షులు కొంతమంది వచ్చి, ఇక్కడ రాక్షసులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు చాలా మాయావులు, జాగ్రత్తగా ఉండని ధర్మరాజు గారితో చెప్పారు. ధర్మరాజు గారు భయమేమీ లేదని అక్కడే ఉన్న సరోవరం పక్కన ఒక కుటీరాన్ని నిర్మించుకుని గంధమాదన పర్వతం మీద కొంతకాలం ఉండాలనే ఆపేక్షతో కాలం గడుపుతున్నారు. ఈ సమయంలో జటాసురుడు అనే రాక్షసుడు వేదమంత్రములు చదువుకునే విద్యార్థిలా వేషం కట్టి పరశురాముడి శిష్యుణ్ణని చెప్పి అక్కడి బ్రాహ్మణుల దగ్గరికి చేరి ధర్మరాజు గారికి శుశ్రూష చేస్తున్నవాడిలా నటించి భీముడు అరణ్యంలోకి వేటకు వెళ్ళగా చూసి ధర్మరాజు గారిని భుజముల మీదకి ఎక్కించుకుని ఆయనను సంహరించడానికి ఎత్తుకుపోతుంటే ధర్మరాజు గారు తన బలమైన చేతులతో వాడి భుజాలను నలిపేస్తే వాడు గబగబా పరిగెత్తలేక వాడి నడక మందకిస్తే అరణ్యంలోకి వెళ్ళి సహదేవుడు భీమసేనుడిని పిలుచుకు వస్తే భీమసేనుడు తన గదాదండంతో ఆ రాక్షసుని ఒక దెబ్బ కొట్టి యుద్ధం చేసి జటాసుర సంహారం చేసేశాడు. ఇప్పుడు ఈ సౌగంధికా పుష్పాలతో గంధమాదన పర్వతం మీద ఎంతో సంతోషంగా ధర్మజ, భీమ, నకుల, సహదేవులు, ద్రౌపదీదేవి, దౌమ్యుడు, రోమస మహర్షి, విప్రులు ప్రతిరోజు పర్వతం మీద ఉండే అనేకమైన సరోవరాలని చూస్తూ విశేషమైన ప్రదేశాలను చూస్తూ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్నారు. ఇలా గంధమాదన పర్వతం మీద ధర్మరాజాదులు నివసిస్తున్న రోజులలో 17వ నాడు వృషపర్వుడు అనే రాజర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఇక్కడ వాళ్ళు 7 రోజులు ఉండి రోమస మహర్షి, దౌమ్యుడు, విప్రులు కొద్దిమంది కలిసి మాల్యవంతం అని పేరు గల పర్వతాన్ని చూడడానికి వెళ్ళారు. అవన్నీ కూడా దేవతా భూములు, చాలా విశేషమైన పర్వతాలు. అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉండే సరోవరాలలో నీళ్లు తాగడం, అక్కడ ఉండే కందమూలాలను తీసుకోవడం, ఆ మహానుభావులను దర్శనం చేయడం, ఇవన్నీ చాలా విశేషమైన స్థితి కలిగినవి. కాబట్టి అటువంటి మాల్యవంతం పర్వతాన్ని చూడడానికి ధర్మరాజు గారు తన సోదరులతో, ద్రౌపదీదేవితో, కొద్దిమంది విప్రులతో, రోమస దౌమ్యులతో కలిసి వెళ్ళారు. అక్కడ రాక్షస సంచారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామందిని తీసుకువెడితే ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. తననే జటాసురుడు భుజం మీద ఎక్కించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడన్న ఉద్దేశంతో ఆయన కొద్దిమంది విప్రుల్ని తీసుకుని ఆ మాల్యవంతం అనే ప్రాంతాన్ని, ఆ పర్వతాన్ని చూడడానికి వెళ్ళాడు. అది శుద్ధమైన స్ఫటికం ఎలా ఉంటుందో అటువంటి రంగును కలిగిన అనేకమైన గుహలతో కూడుకుని ఉంది. అటువంటి పర్వతాన్ని ఉత్తమమైన గుణములు కలిగిన పాండవులు చూశారు. అక్కడ వాళ్ళు చంద్రకాంత శిలలతో చేయబడిన తల్పం మీద కూర్చుని ఉండగా ద్రౌపదీదేవి ముందు
5 రంగుల పువ్వులు కొన్ని వచ్చి అక్కడ పడ్డాయి. అవి సౌగంధిక పుష్పం ఎంత సువాసన ఉందో అంతకన్నా ఎక్కువ సువాసనతో ఉన్నాయి. ఈ పువ్వుల్ని చూసిన ద్రౌపదీదేవి పక్కనే ఉన్న భర్త భీమసేనుడితోటి, నేను ఎన్నో పుష్పాలు చూశాను, సౌగంధిక పుష్పాలను కూడా మొన్న అనుభవించాను, కానీ ఈ పువ్వులతో సమానంగా సౌగంధిక పుష్పాలను భేదించి లేదా రెండిటిని ఉపమానించి చెప్పడం కుదరదు. ఈ పుష్పాలు అంత గొప్పగా ఉన్నాయి, కాబట్టి నీవు వెళ్ళి నాకు ఇటువంటి పువ్వులను కొన్ని తెచ్చి పెట్టవలసింది అంది. స్త్రీ కదండి, ఏవి అందంగా ఉంటాయో వాటిని అడుగుతూ ఉంటుంది కదండి. కాబట్టి భీముడు పరమోత్సాహవంతుడు. ఆయనకు అటువంటివి ఏమైనా అవకాశాలు చిక్కితే అది చేసేద్దామని చూసేస్తూ ఉంటాడు. ధర్మరాజు గారికి కూడా చెప్పడు, ఆయన ఉత్సాహం అటువంటిది. వెంటనే ఆయన గబగబా బయలుదేరి ఉత్తర దిగుగా ప్రయాణం చేసి ఆ పువ్వులు ఉండే ప్రదేశానికి వెడుతూ కుబేర భవనం దగ్గరకు చేరుకున్నాడు. కుబేరుని భవనాన్ని ముందు ఎందరో ఆయనకు రక్షణ వహిస్తూ ఉంటారు. వాళ్ళందరూ చూసి భీముడు పెద్ద శంఖానాదం చేశాడు. వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఆయనతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భీమసేనుడు గదాదండం ప్రహారాల చేత వాళ్ళందరూ మరణించారు. ఇప్పుడు కుబేరుని మిత్రుడైన మణివంతుడు భీమునితో యుద్ధానికి వచ్చి చాలా గొప్పగా యుద్ధం చేసి చివరకు భీముని చేతిలో గదాదండం దెబ్బలకు పడిపోయి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దీనితో భీముడు వచ్చాడని, మణిమంతుడిని సంహరించాడని అంతఃపురంలో ఉన్న కుబేరుడికి తెలిసింది. విచిత్రం ఏమిటంటే ఆయన దీనిని విని చాలా సంతోషించాడు. తన మిత్రుడైన మణిమంతుడు మరణిస్తే కుబేరుడు అంత ఉదయసేనంగా ఎందుకు ఉన్నాడో కదా అని మనకు అనిపిస్తుంది కదండి. ఎందుకంటే ఒక అంత స్నేహితుడు చనిపోయాడంటే బాధపడాలి. బాధపడకుండా ఎందుకంత సంతోషంగా ఉన్నాడు అని మనం చెప్పుకుందాం. కాబట్టి ఇంతలో భీముడు కనబడలేదన్న ఆందోళనతో ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని, భీముడికి ఏమైనా పని చెప్పావా, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. దాంతో ద్రౌపదీదేవి మళ్ళీ ఇదే విషయం, అప్పుడు సౌగంధిక పుష్పాన్ని పడ్డట్టే ఇప్పుడు 5 రంగుల పువ్వులు పడ్డాయి, అటువంటి పువ్వులు కొన్నిటిని తెచ్చిపెట్టమన్నాను, ఆయన ఉత్తర దిక్కుగా వెళ్ళాడు అంది. మళ్ళీ ప్రమాదం ముంచుకు వచ్చింది బాబోయ్ అని ఎవరితో యుద్ధం చేస్తున్నాడో అని ధర్మరాజు గారు బయలుదేరి ఆ ప్రాంతాన్ని చేరుకుని చూసేసరికి అనేక మృతదేహాల మధ్యలో భీమసేనుడు నిలబడి ఉన్నాడు. యథాప్రకారం అన్నగారిని, దౌమ్యుణ్ణి, రోమస మహర్షిని చూసి వాళ్ళకి నమస్కరించాడు. అందరూ సంతోషించారు. పాండవులు అక్కడికి వచ్చారన్న వార్త తెలుసుకున్న కుబేరుడు వెంటనే బయలుదేరి పాండవుల సమక్షానికి వచ్చాడు. పాండవులందరూ కుబేరుడికి నమస్కారం చేశారు. కుబేరుడు దిక్పాలకులలో ఒకడు, అందుకని ఆయనకి నమస్కరించారు. ఆయన అన్నాడు, ఈ మణిమంతుడు అనేవాడు నాకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు. ఆయనను భీముడు సంహరించాడు. భీముడు ఆయనను సంహరించాడని నేనేమీ బాధపడడం లేదు. కాబట్టి ధర్మరాజా, ఈ విషయంలో నీవు అన్యథా భావించక్కర్లేదు. నేను కష్టపెట్టుకుంటున్నానేమో అనే భావన చేయవద్దు అన్నాడు. ఒకప్పుడు కుసావతి అనే నదీ తీరంలో గొప్ప సత్రయాగం జరుగుతోంది. కుబేరుడి దగ్గర పుష్పక విమానం ఉండేది. ఈ పుష్పక విమానం మీద కుబేరుడు, దాంట్లో ఎంతమంది అయినా ఎక్కవచ్చు. కాబట్టి అనేక మంది ఆయన పరివారం కలిసి సత్రయాగం చూడడం కోసమని వెడుతున్నారు. యాగాన్ని చూడడానికి దేవతలు, దిక్పాలకులు వెడుతూ ఉంటారు. యాగాలలో దేవతలకు హవిస్సులు లభిస్తుందే ఉంటాయి కదండి. యాగం చూడడం విశేషమైన ఫలాదాయకం. అందుకని వీళ్ళందరూ బయలుదేరి వెడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఈ మణిమంతుడు ఏం ఉన్నదో చూడకుండా పైనుంచి వెడుతున్న పుష్పక విమానంలోంచి ఉమ్మివేశాడు. అదొక ధూర్తతనంతో కూడిన అలవాటు. అసలు భూదేవి తల్లి కదండి, నిష్కారణంగా వెళ్ళిపోతూ ఆ భూదేవి మీద ఉమ్మివేయడం కన్నా పాపపు అలవాటు లోకంలో ఇంకోటి ఉండదు. మామూలుగా వేయడం ఒకటి, ఇంకొంతమంది ఉంటారు ఈ ఎర్రటి కిళ్ళీలు అవి తినేసి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన లక్షణం. ఇది హేయమైన అలవాటు. అటువంటి అలవాటు వాజ్మయాలలో ఎన్ని ప్రమాదాలను తీసుకొచ్చింది. అటువంటి ప్రమాదాలలో ఇది కూడా ఒకటి. కాబట్టి కుబేరుడి మిత్రుడైన మణిమంతుడు యక్షులమైన తాము పుష్పక విమానంలో వెడుతున్నాం కదా అనే గర్వంతో, తనకేమి తక్కువ అనే గర్వంతో, మదముతో పైనుంచి ఉమ్ము వేశాడు. కింద అగస్త్య మహర్షి ఉన్నాడు. ప్రారబ్ధవశాత్తు ఆ ఉమ్ము అగస్త్య మహర్షి మీద పడింది. వెంటనే అగస్త్య మహర్షి తల ఎత్తి చూశాడు. కొన్ని పాపాలకు సద్య ఫలితం ఉంటాయి. అవి ఎక్కువసేపు ఆగవు. ఎప్పుడో అనుభవిద్దాం అనుకుంటే ఆపరు. ఉత్తర క్షణంలో ఫలితాలను ఇచ్చేస్తూ ఉంటాయి. ఇవి పరమ ప్రమాదకరమైన పాపాలు. అందుకే మనుష్యుడు అన్నిటికన్నా చాలా జాగ్రత్తగా పడవలసింది విషయం ఏమిటి అంటే, ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయకుండా ఉండడమే. కాబట్టి ఆ ఉమ్ము వేసే ప్రదేశాలలో ఎటువంటి జీవులున్నా ఏమున్నా అది శాపం ఇస్తుంది అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు ఎందుకో. కాబట్టి
అగస్త్య మహర్షి వెంటనే పైకి చూసి అన్నాడు, కుబేర, యక్షుడననే గర్వంతో, నీ స్నేహితుడనే అహంకారంతో ఈ మణిమంతుడు పుష్పక విమానంలోంచి ఉమ్ము వేశాడు. అది నా మీద పడింది. కాబట్టి అతడు ఒక మనుష్యుని చేతిలో మరణించుగాక అని శపించాడు. కాబట్టి ఈ మణిమంతుడు ఒక మనుష్యుని చేతిలో మరణించాలి. ఎప్పుడో అప్పుడు జరుగుతుంది అని నేను చూస్తున్నాను. ఇదిగో ఈవేళ భీమసేనుడి చేతిలో చనిపోయాడు. భీమసేనుడు చంపలేదు, అతనిని అగస్త్యుని వాక్కు చంపివేయించింది. కాబట్టి దానికి మీరు కర్తలు కారు. మీరు దానిని గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ధర్మరాజు గారి వంక చూసి, ఇవాళంటే మన్మంతుడిని సంహారం చేశాడు, కానీ అన్ని వేళలా సాహసం పనికిరాదు. కొంచెం ఆలోచించడం అనేది అవసరం అవుతుంది. సావకాశం, సందర్భం, సానుకూలత వీటిని పరిశీలించలేకుండా పరాక్రమం ఉన్నది కదా అని ముందుకు వెళ్ళిపోతే ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు వస్తూ ఉంటాయి. మనం చూసేది ఒకటవుతుంది, కానీ దానికి ఉండే శక్తి వీరుగా ఉంటుంది. అప్పుడు లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. కాబట్టి ధర్మరాజా, నీవు భీమసేనుడికి ఈ విషయాలు చెప్పు. ఆయనని ఇంత దూకుడుతనంతో ఉండకుండా ఉండేలా మందలించు అని, మీరు ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం కూడా మీకు ఇబ్బంది కలగకుండా మీ భోజనానికి కావలసిన అన్నం, మీరు త్రాగడానికి కావలసిన నీళ్లు మా సేవకులు పట్టుకొచ్చి మీకు ఇస్తూ ఉంటారు. దానితో పాటుగా మీకు ఇంతకు పూర్వం ఇంద్రుడు మొదలైన వారు వరాలు ఇచ్చి మిమ్మల్ని సర్వకాలములందు కాపాడుతూ ఉంటామని ఎలా మాట ఇచ్చారో అలాగే నేను మాట ఇస్తున్నాను. మీరు ధర్మాత్ములు కనుక మిమ్మల్ని ఎప్పుడూ నేను కాపాడుతూ ఉంటాను. నా రక్షణ మీకు కలుగుతుంది అని కుబేరుడు వారిని అనుగ్రహించాడు. ఎంతటి మహాత్ములు, ఎంతటి మంచివాళ్ళు హనుమ, కుబేరుడు వీళ్ళందరూ కూడా పాండవుల పక్షాన్ని చేరిపోతున్నారో చూడండి. పరమేశ్వరుడు వాళ్ళని ఎంతటి రక్ష ఇస్తున్నాడో వాళ్ళకి. కాబట్టి ఆయన అన్నాడు, ఆయన అలా అనేసిన తర్వాత ఇక్కడికి దగ్గరలోనే ఆష్టిపేణ మహర్షి అనే మహర్షి ఉన్నారు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమంలో ఉండవలసింది అని చెప్పాడు. వెంటనే వీళ్ళందరూ బయలుదేరి ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు కుబేరుడు ధర్మరాజు గారి వంక చూసి ఒక శుభవార్త చెప్పాడు. మీరు వచ్చారు కాబట్టి మీతో నేను ఒక మంచి మాట చెప్తున్నాను అన్నాడు. ఆ మంచి మాట ఏంటో తెలుసా అండి? కుబేరుడు అన్నాడు, చాలా విశేషమైన కీర్తి గడించిన ఈ భూమిని తమ్ముడైన అర్జునుడు దేవతలందరి అనుగ్రహాన్ని పొంది విశేషమైన అస్త్ర సంపదను పొంది ఉన్నాడు. అతను దేవేంద్రుని దగ్గర ఉన్నాడు. ఆయన దేవతలకు మహోపకారాన్ని చేశాడు. ఈ అస్త్ర సంపద అంతటినీ పుచ్చుకోగానే దేవతలకి అర్జునుడు ఉపకారం చేశాడు. 7 అశ్వమేధ యాగములు చేసినవాడు, ఎప్పుడూ ధర్మాన్ని ఆలోచించేవాడు, మీ తండ్రి గారికి తాతగారైనవాడు, గొప్పవాడు అయినటువంటి సంతన మహారాజు గారు ప్రీతి పొందేటట్లుగా అర్జునుడు ప్రవర్తించాడు. కాబట్టి సంతన మహారాజు గారు ఎంతో సంతోషించి మీ కుశలాలను కనుక్కున్నాడు. మీ వంశంలో అంతటి మహానుభావుడైన సంతనుడు మిమ్మల్ని కుశలం అడిగాడు అంటే అదే మీకు అంగరక్ష. దానిచేత మీరు పెద్దల అనుగ్రహాన్ని పొందారు. దానివలన మీకు కావలసిన సిద్ధులన్నీ వనగూడతాయి. కొద్ది కాలంలోనే అర్జునుడు బయలుదేరి వస్తాడు. మీరు ఆ మహర్షి ఆశ్రమంలో ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పి కుబేరుడు అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆశ్రమంలో ఉన్నారు. అక్కడ దౌమ్యుడు ఆ ఆశ్రమంలో ఉన్న ధర్మరాజుకి, మిగిలిన సోదరులకి, ద్రౌపదీదేవికి, విప్రులకి ఒక రోజున మేరు పర్వతాన్ని చూపించాడు. ఇది బంగారు పర్వతం, ఇది ఆ ఆశ్రమానికి ఎదురుకుండానే ఉంది అని చూపించి అన్నాడు, ధర్మరాజా, ఇదే మేరు పర్వతం. ఇది కనకగిరి, బంగారు కొండ. ఈ బంగారు కొండకు చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఎప్పుడూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటుగా సప్తఋషులు కూడా ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఆ కొండ శిఖరం మీదనే పద్మం ఆసనంగా కలిగిన చతుర్ముఖ బ్రహ్మగారు, 3 కన్నులున్న పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు ఉంటారు. దేవతాగణములన్నీ సేవిస్తూ ఉండగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా ఈ మేరు పర్వత శిఖరం మీద కొలువు తీరు ఉంటారు. అదిగో ఆ మేరు పర్వతాన్ని చూడు అని ఆశ్రమం నుంచి మేరు పర్వతాన్ని చూపించాడు. పాండవులు అక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉంటే ఒక సంఘటన జరిగింది. అది ఏంటి, దానివల్ల వాళ్ళు ఏ విధమైనటువంటి లబ్ధిని పొందారు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.